నమస్తే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కార్యక్రమానికి స్వాగతం. సోరియాసిస్, చర్మ వ్యాధులు, గర్భసంచి, ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, సైనసైటిస్, ఆస్తమా, వెన్నునొప్పి, డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం కావాలనుకుంటున్నారా? అలాంటి వారి కోసం హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బశ్వనందన్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. నమస్తే అండి. అసలు హోమియోపతి ఇదివరకు స్లోగా క్యూర్ అవుద్ది అన్న దగ్గర నుంచి చాలా ఫాస్ట్గా రికవర్ అవుద్ది, ఎలాంటి సమస్య నుంచి అయినా సరే తొందరగా బయట పడేయగల శక్తి ఉందని చెప్పేసి నిరూపించారు మీరు. సో ఫస్ట్గా మనం నిరూపించడం కాదు, డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారే హోమియోపతి వైద్య పితామహుడు. డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారే హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అని చెప్పిండు. కాబట్టి ఆయన చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా మనం మందులు ప్రయోగం చేస్తే అది ర్యాపిడ్గా ఉంటుంది. బ్లైండ్గా కమర్షియల్గా మల్టిపుల్ డ్రగ్స్ రాయడం వల్ల ఫెయిల్ అయిపోతాం. ఓకే. కాబట్టి ప్రజలకు అదే విషయం బాగా ఏమైందంటే ఈ హోమియోపతి అంటే మెల్లగా తీపి గుల్కలు మెల్లగా పనిచేస్తే వీళ్ళు కొంతమంది వ్యతిరేకం ఉన్న వాళ్ళు కూడా చెప్తారు కదా, హోమియోపతి వాడుతున్నావు, ఎందుకు వాడుతున్నావు? ఇలా ఒక పేషెంట్ చెప్తున్నాడు, సార్ ఈ హోమియోపతి వాడుతున్నావా అని అన్నట్టు ఒక డాక్టర్. అరే ఆయన వాళ్ళకి సిద్ధాంతాలు తెలిపోయి ఈ హోమియోపతి చదివింది నేను, వాళ్ళు చదవలే కదా, నేను చదివింది నేను చెప్పింది నువ్వు మంచిగా అవుతావు అన్న. అట్లా కొంతమంది ఇలాంటి చేయడం వల్ల హోమియోపతిని తొక్కిపడేసారు అనమాట. హోమియోపతి కనిపెట్టింది అలోపతి డాక్టరే. అలోపతి డాక్టర్లకు ప్రొఫెసర్ అయి ఉండి, అలోపతి ఎండి పట్టభద్రుడై ఉండి, ఆయనకే 200 ఏళ్ళ కింద విరక్తి వచ్చి హోమియోపతి కనిపెట్టిండు. ఈ హోమియోపతిని ప్రజలకు కరెక్ట్గా ఉపయోగిస్తే రిజల్ట్ బాగుంటుంది. ఇలా ఏమిటంటే అన్ని మల్టిపుల్ డ్రగ్స్ ఎక్కువ మోతాదు ఇంత మూట కట్టించేంత అవకాశం లేదు. ఏది మా అవసరమో అదే మందు ఇవ్వాలి అంతే. అప్పుడు ఇతర వైద్యంలో ఎట్లుంటుంది, ఇంత పెద్ద లిస్టు. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంత ఉంటుండే ప్రిస్క్రిప్షన్ ప్యాడ్, ఇప్పుడు ఇంత పెద్దగా అయింది, అది నిడుతుంది. అవన్నీ మందులు మింగాల్సి వస్తున్నది. మరి ఇప్పుడు మా దగ్గర సింగిల్ డోస్ వేస్తే 24 అవర్స్లో మార్పు, 10 రోజులలో తేడా ఉంటుంది, 1 మంత్లో అద్భుతం సార్ అంటున్నారు. అన్న సంగతి నేను చెప్పడం కాదు, ప్రజలు కూడా చెప్తారు. ఇప్పుడు ఈరోజు కూడా చాలా సక్సెస్ కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా పెరాలసిస్ కేసు. పెరాలసిస్ అంటే 2 సంవత్సరాల నుంచి కూడా బెడ్ రీడ్ అయిపోయి మాట నోరు చెయ్యి పోతే 2 సంవత్సరాల నుంచి కూడా మనిషిని లేపలేని వాళ్ళు, అదేం ర్యాపిడ్ యాక్షన్ హోమియోపతిలో నా దగ్గరికి వచ్చిన 2 నెలల్లో లేపి నడిపిస్తున్నా. సర్వైకల్ స్పాండిలైటిస్, మెడ నొప్పులు, భుజం నొప్పులు వస్తే ఆపరేషన్ చేసిరు, ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు వాడికి మొత్తం తిరగకుండా అయిపోయింది. 5-6 లక్షలు ఖర్చు పెట్టినా మళ్ళీ యథావిధిగానే ఉంటే ఎంత బాధ ఉంటుంది. అందులో పేదోళ్ళు, మధ్యతరగతి వాళ్ళు పైసలు ఎక్కడి నుంచో కష్టపడో లేకపోతే అప్పు చేసో ఆపరేషన్ చేసుకుంటారు. అది ఇక పూర్తిగా లేవకుండా అయిపోతే ఎంత పరిస్థితి. కుటుంబానికి మెయిన్ యజమాని ఆయన్నే. ఆపరేషన్ చేస్తే మెడలు తిరగకుండా అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది. అలాంటి కేసులకు కూడా మనం సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. బ్రెయిన్లో ట్యూమర్స్ వస్తే హెమరేజ్, హైపర్ టెన్షన్ వల్ల రక్తము గడ్డగట్టి, షుగర్ వల్ల ఈ రక్తం గడ్డగట్టి బ్రెయిన్లో డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల చాలామందికి నడక పోతుంది, కాలు చేతులు పోతాయి, నోరు పోతుంది. వాళ్ళకు కూడా మనం మందులు ఇచ్చి తగ్గించవచ్చు. ముఖ్యంగా చాలామంది ఇప్పుడు మనం చెప్పినప్పటి నుంచి ఈ పెరాలసిస్ కేసులు, వెన్నుపూస డిస్క్ ఆపరేషన్ అన్న వాళ్ళంతా కూడా ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా వితిన్ షార్ట్ టైంలో సక్సెస్ చూపిస్తున్నా. ఇప్పుడు జాయింట్ పెయిన్స్కి సంబంధించి, జాయింట్ పెయిన్స్, మొక్కల నొప్పులతోని 50 ఇయర్స్ దాటిన తర్వాత ఇక ఏజ్ బార్ వల్ల కూడా హెవీ వెయిట్ ఉండడం వల్ల మొక్కల చిప్పలలో గుజ్జు అరిగిపోతుంది. దానికి ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ లేకుండా మంచిగా రెస్ట్ ఇచ్చి మన మందులు వాడుకుంటే తగ్గిపోతుంది. అదేవిధంగా గ్యాంగ్రీన్, ప్రపంచంలో క్యాన్సర్ కంటే ప్రమాదకరమైనది ఏంది? గ్యాంగ్రీన్. గ్యాంగ్రీన్ అంటేనే డెత్ ఆఫ్ ది టిష్యూ. కాలు ఏలుకు పుండు కొడితే మొత్తం కాలు తీసేయాలి. అట్లా తీయాలన్నట్టు వాళ్ళకు మనం మందులు ఇచ్చి ఆపరేషన్ లేకుండా కాలు తీయకుండా మందులు ఇచ్చి తగ్గించడమంటే హోమియోపతి ఎంత గ్రేటో. ఈ గ్రేట్ గురించి ప్రజలు బయట చెప్పారు, ఏది మన మీడియా చెప్పరు ఎక్కువ. ఆపరేషన్ చేసి ఇంత గడ్డ కడుపులోకి తీసామని చెప్పి పేపర్లో పెద్ద పెద్ద హెడ్డింగ్స్తో రాస్తారు. డాక్టర్ ఆపరేషన్ చేసి 5 కిలోల గడ్డ తీసిండని చెప్పి. మరి గ్యాంగ్రీన్ తక్కువ చేసినాం, ఇది చూపించాలి కదా ప్రజలకు. ప్రజా చైతన్యం కోసము ఉపయోగపడాలి మీడియా.
కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ మీడియా రావడం వల్ల మనం సక్సెస్ చేసినది ప్రజలకు చెప్పడమే, గతంలో లైవ్లు చెప్పడమే ఉంటుండే. ఇప్పుడు మనము సక్సెస్ కేసులన్నీ కూడా ప్రజలకు చూపించడం వల్ల ప్రజా చైతన్యం వస్తుంది. ఓకే అండి. ఈ జాయింట్ పెయిన్స్ కి సంబంధించి ఈరోజు కూడా చాలా సక్సెస్ కేసులు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి బ్యాక్ టు బ్యాక్, ఒకదాని తర్వాత ఒకటి. మీరు ఎంతమంది సక్సెస్ అయ్యారో, ఎంత షార్ట్ టైంలో సక్సెస్ అయ్యారో మీరు చెప్తుంటే వాళ్ళు మీరు చెప్తారు, మీరు వినండి. మీరు కూడా ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా మందు హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర తినుండ్రి, ఆ రిజల్ట్ అనుభవించుండ్రి. అనుభవించింది ప్రజలకు మనం ప్రచారం చేసుకోవాలి, మనమే ప్రచారం చేసుకోవాలి. ఈ ప్రభుత్వాలు చేయాలి, వాళ్ళ కొట్లాట వాళ్ళకి సరిపోతలేదు టైం. ఇక మన వైద్యం గురించి ప్రజల గురించి ఎప్పుడు పట్టించుకునేటప్పుడు ఉన్నారు. మన సక్సెస్ కేసులు మనం ప్రజల అందరికీ మనమే చెప్పుకోవాలి, మన బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేసుకొని మనం వాళ్ళ వ్యాధులు తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఒకటి బ్యాక్ టు బ్యాక్ చూడండి. రైట్. శ్రీకాకుళంకి వచ్చినావు, విశాఖపట్నం బ్రాంచ్ వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? పక్షవాతం వచ్చి నోరు, కాలు, చెయ్యి పడిపోయింది. పడిపోతే మరి బయట డాక్టర్లు ఏం చేశారు? డాక్టర్లు మామూలు మెడిసిన్ రాసి ఇచ్చారు, ఫిజియోథెరపీ గట్రా చేసుకోమంటారు. ఇలాగా సార్ మేము చూసి మేము వచ్చాము ఇక్కడికి. ఈశ్వరప్పకి వచ్చినాం. ఫిజియోథెరపీ మరి చేస్తే ఏమైనా మార్పు వచ్చిందా? మందులు ఇస్తే ఏమైనా అయిందా? ఫిజియోథెరపీ లేదు కానీ ఈ మెడిసిన్ వేసుకొని కొద్దిగా మాట స్ట్రాంగ్ అయిపోయింది. ఇంప్రూవ్మెంట్, మాట మంచిగా వస్తుంది. చెయ్యి కూడా ఇప్పుడు చెయ్యి జర పైకి లేవట్టు, లేవట్టు. గుడ్, మంచిగా లేస్తుంది కదా. అప్పుడు ఇంత లేవకపోతుండే, అప్పుడు చాలా కష్టంగా ఉండేది. మరి బలతరంగా ఎత్తుకుంటుంటే ఇప్పుడు ఒక చెయ్యి లేస్తుంది. గుడ్. కాలు కూడా మంచిగా లేస్తుందా? లేపు కాలు. గుడ్, మంచిగా లేస్తుంది. గుడ్. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లో మందులు పడి ఎన్ని నెలలు అయింది? 2 నెలలు అయింది. ఇది కాలు పడిపోయి ఎన్ని నెలలు అవుతుంది? కాళ్ళు పడి 2 years దాటిపోయింది. 2 years దాటిపోయింది. 2 years దాటిపోయిన కాలు చేయి 2 నెలలు తక్కువైందంటే హోమియోపతి మందు మంచిగా పనిచేస్తుంది స్పీడ్గా. ఇంకొక 3 నెలలు 6 నెలలు వాడితే రన్నింగ్ చేస్తాడు. ఏం పేరు? లక్ష్మీనారాయణ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ విజయనగరంకి వెళ్ళి విశాఖపట్నం వచ్చినావు. ఏం బాధ? ఇది చేతులు కాళ్ళు లాగేసి మంటలు వచ్చేసి తలంతా లాగేస్తుంది. చేతులు కాళ్ళు లాగి అరికాలు మంటలు మండుతున్నాయి. అరికాలు మంటలు, చేతులు మంటలు. ఏం చేసింది మరి డాక్టర్లు? డాక్టర్ అడిగితే ఆపరేషన్ చేయాలమ్మా, నీకు మెడలో నరాలన్నీ నొక్కిస్తున్నాయి, సర్జరీ పడుతుంది అన్నారు సార్. ఇంత చిన్న కాలు చేయి పడిపోతానంట చేయకపోతే. మరి ఇప్పుడు చేసినాక మంచిగా అయినావా? మరి ఏం లేదు సార్, మంచిగా అవ్వలేదు సార్. మరి మంచిగా చేసినా మంచిగా కాకపోతే కదా. మంచిగా కాలేదు సార్. బెంగళూరు వెళ్ళమన్నా బెంగళూరు వెళ్ళాను సార్. బెంగళూరు వెళ్తే అక్కడ కూడా రిస్కే చెప్పారు. ఆపరేషన్ సక్సెస్ అవుతుంది కానీ రిస్క్ ఉంటుంది అన్నారు సార్. ఏం లాభం చేసి అయినా సరే ఇప్పుడు 1.5 సంవత్సరాలు అయింది సార్. 3 సంవత్సరాలని బాధపడితే ఆపరేషన్ అయ్యి 1.5 సంవత్సరాలు అయింది సార్. 4.5 సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు. నీ బెల్ట్ పెట్టకుండా మామూలుగా వంగేటట్టు. ఇప్పుడు నీకు తలకాయ వంగొస్తలేదు కదా? కొద్దిగా లైట్గా వంగుతుంది సార్, అంతే. పైకి ఇంకా చూడలేము సార్. పైకి చూడలేవు, కిందికి వంగలేవు. నీకు కింద పైకి వంగేటట్టు, కిందికి వంగేటట్టు, పైకి ఈజీగా చూసేటట్టు చేస్తా. పక్కకి తిరగట్లేదు సార్, స్టక్ అయిపోయింది, మీకు బిర్రు అయిపోయింది. స్క్రూ లేదు సార్. సార్ అరే రే రే. అటు మరలు అది ఆ బెల్ట్ తీసి ఏడా ఆపరేషన్ చూద్దాం. అటు మరలు కొన్ని కుట్లు చూస్తా ఆపరేషన్. అమ్మా, ఇంత పెద్ద ఆపరేషన్ చేసిర్రా? వీడియో ఉంది సార్ మొత్తం. కూర్చో ఇక కూర్చో. నీకు మళ్ళీ మంచిగా అయిన సంగతి చెప్పాలి. మళ్ళీ నెల వరకు కదా బెల్ట్ పెట్టకుండా మంచిగా వచ్చి చెప్తావు నాకు. మంచిగా ఉన్నా సరే. ఏం పేరు? నేను పరశురామ్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ మోత్కూర్ మండల్, నల్గొండ జిల్లా. ఏం బాధ? ఐబిఎస్, ఇరిటేబుల్ బవెల్ సిండ్రోమ్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? ఒక 4 years సార్. దానివల్ల ఏం బాధలు ఉండే నీకు? గ్యాస్, కడుపు నొప్పి, మలబద్ధకం సమస్య, ఒళ్ళంతా పెయిన్, మొత్తం ఫిస్టుల సమస్య కూడా వచ్చింది సార్. దాని పేగులతో అది కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ హాస్పిటల్ అనేది నేను వరంగల్ పోయినా, హైదరాబాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ పోయినా, అన్ని టెస్టులలో అన్ని నార్మల్ సార్. అన్ని మెడిసిన్ ఇస్తారు కానీ దానికి మాత్రం ఏ డాక్టర్ తక్కువ చేయలే. ఏ డాక్టర్ తక్కువ చేయలేదు సార్.
యూట్యూబ్లో చూసిన సార్, చూసి మీ వీడియో చూడంగా నాకు అవగాహన వచ్చి ఇక్కడికి వచ్చిన సార్. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు? హోమియోపతికి వచ్చిన ఇక్కడ ఈశ్వరప్ప హోమియోపతికి వచ్చిన తర్వాత నాకు ఒక 1 monthకు రిజల్ట్ వచ్చింది సార్. అంటే ఫుడ్ తినేటి పడుతున్నాయి, అంతకుముందు పడపోయేటి. ఆ ఇంగ్లీష్ మెడిసిన్తో ఏమైందంటే ఇంకా సైడ్ ఎఫెక్ట్. ఇక్కడికి వచ్చినాక ఒక 1 month వాడినా సార్ నేను. తర్వాత నేను ఏం ఫుడ్ తీసుకున్నా కానీ నాకు ఎలాంటి ప్రాబ్లం, ఇరిటేట్ లోపల ఏం లేదు, మలబద్ధంగా సమస్య పోయింది. అది కూడా నాకు తెలియకుండా మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ నాకు తెలియకుండా వస్తుంది సార్ ఇది వాడుతుంటే. నేను అప్పుడు 45 kgs ఉంటుంది, ఇప్పుడు 57కి వచ్చిన సార్. వెరీ గుడ్, మంచి డెవలప్ అయినావు నిజంగా సార్. అది విచిత్రం సార్. మరి హోమియోపతి మందులు చిన్నగా తీపి గులికలే ఉంటాయి కదా, అంత పవర్ఫుల్ పని చేసినాయంటవా? చాలా సార్. చిన్నయే కదా, ఏం పని చేస్తే అనుకున్నా సార్. ఇంత టాబ్లెట్ వేసుకుంటే పడేటోని, ఇవి దానంతలో అవి పని చేస్తుంటే నేను విచిత్రమే సార్. గొట్టగోలి పని చేయలేనప్పుడు ఇప్పుడు నా మీద నాకు ఆత్మవిశ్వాసం వచ్చింది, పని చేసుకునే శక్తి వచ్చింది. ఏ మెడిసిన్ వేసుకున్నా కానీ లాస్ అవుతుంది వెయిట్. అబ్బా, దొడ్డుగా ఉంటావు, అప్పుడు సన్నగా ఉంటేవి, ఇప్పుడు దొడ్డుగా అయినావు సార్. నా ఫోటో కూడా ఉంది అందులో, సన్నగా ఉన్నా సార్ ఆ ఫోటోలో. అబ్బో, సన్నగా బొక్కలే ఉన్నాయి. ఇక్కడికి వచ్చినాక సార్ చాలా ర్యాపిడ్ సార్ ఇది. గుడ్. నీ లెక్క ప్రజలందరూ మంచిగా ఇలాంటి క్రానిక్ డిసీజెస్ హోమియోపతిలో మంచి తక్కువైతే తెలుసుకొని రావాలి. ఇప్పుడు మీ భార్య తొలికి వచ్చినావా? ఇక ఈమెకేం ప్రాబ్లం? ఆమెకేం లేదు సార్, చిన్నగా కొద్దిగా పెయిన్ వస్తుంది. ఏడొస్తుందమ్మా? ఆయన ఫిగర్ ఎక్కువ ఉండే నీకు కదా, నీకు తిన్నది పేగబట్టలేదు. అప్పుడు ఆయనకేమో రోగంతో పేగబట్టలేదు, నీకేమో ఆయన ఫిగర్తో పేగబట్టలేదు. అదే మనిషికి ఏమైనా అవుతుందేమో అని భయపడ్డావు. అవును, అన్ని తిరిగినా తక్కువ కాకపోయే వరకు భయం అవుతుంది. ఇంటికే పరిమితమైన సార్, వర్క్ కూడా లేదు కంప్లీట్ గా. ఇప్పుడు గుట్టంగోలు వేస్తే నోరు చేదు, ఇంకా పారాసిటమాల్ అలాంటివి వేస్తే మొత్తం నోరంతా పెండ మోషన్స్ పోతుండే, స్మెల్ అది వెరైటీగా ఉంది సార్. అబ్బా బాగా ఇన్ఫెక్షన్ ఉండే, మొత్తం పోయింది. ఎంబీబీఎస్ ఉండే నీకు మంచిగా అయిపోయింది. ఇప్పుడు మన పేరు? నా పేరు లక్ష్మీ ప్రసన్న గారు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ ఎందుకోసం వచ్చారు? మా ఫాదర్ కి గ్యాంగ్రీన్ వచ్చింది. మీ డాడీకి గ్యాంగ్రీన్ తోని ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు? మేము హాస్పిటల్ కూడా చూయించుకున్నాం. ఏ హాస్పిటల్? బయట ప్రైవేట్ హాస్పిటల్స్ లో చూయించుకున్నాం. ఓకే, తగ్గలేదు. ఏమన్నారు డాక్టర్లు? ఇంకా పాసిబుల్ కాదు, లాస్ట్ స్టేజ్ అని చెప్పారు. అలాంటి సిచ్యువేషన్ లో మాకు లాస్ట్ స్టేజ్ అంటే ప్రాణానికి లాస్ట్ స్టేజా, లేక ప్రాణానికి లాస్ట్ స్టేజ్? లాస్ట్ స్టేజ్ అని చెప్పారు. బతకడం కష్టం అన్నారు. ఇంకా కాలు మొత్తం ఎట్లా అయింది? మొత్తం అరికాల్లో మొత్తం డ్యామేజ్ అయింది. అయిన తర్వాత సర్జరీ చేస్తాను, ఆ కాలు అక్కడి వరకు తీసేస్తానన్నారు. మొక్కలకి అడిగి తీసేస్తామన్నారు. నేను ఒప్పుకోకుండా ఇక్కడికి తీసుకు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చారు. వచ్చినప్పటి నుంచి ఎట్లా ఉంది డెవలప్మెంట్? బాగుంది. 2 years నుంచి వాడుతున్నాం. మొత్తం రికవర్ అయింది కంప్లీట్ గా. కాలు మళ్ళీ కలర్కి వచ్చేసింది, మామూలుగా వచ్చేసింది. ఇప్పుడు నడుస్తున్నాడు. అప్పుడు నడవకపోతుండే, అంతేనా? అంతే. అప్పుడు నడవకపోతుండే, ఇప్పుడు మంచిగా ఆయనంతలైనా నడుస్తున్నాడు. స్టిక్ మొన్నటి దాకా స్టాండ్ తో నడిచారు, ఇప్పుడు అదేం లేదు, మామూలుగానే నడుస్తున్నారు. వెరీ గుడ్. అది ఎంత పెద్ద గ్యాంగ్రీన్ అంటేనే చాలా ప్రమాదము, డేంజర్. అసలు ప్రపంచంలో దానికి ట్రీట్మెంట్ లేదంటారు. మేము ఒక్కసారి వచ్చినాం అంతే. తర్వాత ఇక మా బాబుని పంపిస్తే మెడిసిన్. కాలు మంచిగా అయిపోయింది కదా, ఏది కూడా అంతా నల్లగా ఉండే కదా. అబ్బా, వెరీ గుడ్, మంచిగా అయిపోయినావు నాగరాజు. ఏమన్నారు బయట డాక్టర్లు? కాలు తీసేయాలన్నారు. కాలు తీయకుండా తక్కువ చేసిన గ్యాంగ్రీన్. ఏం రోగం అని చెప్పారు? గ్యాంగ్రీన్. చెప్పమ్మా. గ్యాంగ్రీనే. మరి ఎట్లా చేసినా మీ నాగరాజు సేవ ఏమేమి ఉండే చెప్పు బాధలు ఆయనకు? కుళ్ళిపోయింది కాలు. అసలు ఎట్లా క్లీన్ చేయాలనే భయమైంది, కానీ ఇక జాగ్రత్తగా చేసాం. ఇన్ఫెక్షన్ మంచిగా పోయింది. ఈగలు నెట్టు పెట్టి అవన్నీ చేసి
మంచిగా మందులు మెడిసిన్ చాలా మంచిగా దొరికింది మాకు. మా మీద మంచిగా మాకు మా మరిది చెప్పిండు. మా చెల్లె ఉన్న మా మరిది వాళ్ళు చెప్పుట్లో ఇక్కడికి వచ్చినాం. వాళ్ళు ఇట్లా వీడియోలు చూసి వాళ్ళు చెప్పుట్లో మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. మంచిగా అయిపోయింది. మా ఊర్లో కూడా ఇద్దరు ముగ్గురు చెప్పిన సార్ ఇట్లా ఉండడం మరి మంచిగా చెప్పారే, మంచిగా వాడాలి. డాక్టర్ చెప్పినట్టు దేవుడి లెక్క కాపాడండి. డాక్టర్ చెప్పినట్టు ఇప్పుడు ఎన్ని రోజులు వాడితే మంచిగా అయినావు గారికి నమస్కారం చెప్పాలని అమ్మా? అనుకుంటాను. ఎన్ని రోజులు వాడితే మంచిగా అయిన చెప్పు. సంవత్సరంన్నర. మరి అట్లా చెప్పాలి. సంవత్సరంన్నర. అంత టైం వెయిట్ చేసి మన మీద విశ్వాసంతో వాడితే అవును. కాలు నిలబడ్డది. మంచిగా నమ్మకంగా మంచిగా ఆయన ఎట్లా నిన్నే నమ్మినాం చెప్పినా సార్. ఆ, నిన్నే నమ్ముకొని మీ మందులు వాడినాం. వాళ్ళు ఎన్ని చెప్పినా ఎవరైనా కూడా చాలా మంది చెప్పారు వీపీ వాడితే మీకు తగ్గుతుందా అట్లా ఇట్లా అని అన్నాను. కానీ మేము ఎవ్వరు వాటిల్లేవు. ఒక్క మెడిసిన్ బయట కూడా వాడలే. ఏ మెడిసిన్ వాడినాం. బయట ఏ హాస్పిటల్ పోయినా కూడా కాల్ తీసేయాలి, ఇన్స్పెక్షన్ అయిందని ఆయన కూడా వేరే మంది ఎంత మంది చెప్పినా కూడా ఇప్పుడు చూసుకుంటుంటారు. ఇంకా తగ్గుతలేదు మనిషికి పుండు, ఇంకా అది పాదం అంతా ఊడిపోతుంది, ఇట్లా అవుతుందని అనే బ్లడ్ గారుతుంది అని అన్నారు. డాక్టర్ గారు చెప్పారు మీకు ఆ ఇన్ఫెక్షన్ బ్లడ్తో పోతుందమ్మా, మీకు ఏం కాదు. ఫస్ట్ బాత్రూమ్కి వెళ్తే ఇట్లా మొత్తం దారాలు గారైపోయేది ఆ గుండు నుంచి. అయినా కూడా మాకు ఇక మంచిగా కవర్ అయింది. మంచిగా ఆయనకు ఆకలి కావడానికి కూడా మందులు ఇచ్చింది. మంచిగా తగ్గిపోయింది. వెరీ గుడ్. మంచిగా నడుస్తున్నాడు ఇప్పుడు. మంచిగా నడుస్తున్నారు. ఏం పేరు? సింధుప్రియ. ఎప్పటి నుంచి పోతున్నాయి ఎంటికలు? 5-6 years. 5-6 years. 5-6 years నుంచి ఎక్కడెక్కడ పోయొచ్చినావు? ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు? అన్ని హాస్పిటల్ తిరిగి వచ్చినావు. లక్షలు ఖర్చు పెట్టినావు. అటు వాళ్ళు వెనక జుట్టు లేవట్టు చూడు. మొత్తం ఇంకొన్నాయి కూడా పోతాయి. ఇక ఇవి ఇంగ్లీష్ మందు డాక్టర్తో కాదు, హోమియోపతిలో మంచిగా అవుతుంది. మళ్ళీ సక్సెస్ చేసినాక మళ్ళీ వీడియో తీసుకుంటా. ఓకేనా? పేరమ్మా? సింధుప్రియ. మాస్క్ కిందకి దించుకో. సింధుప్రియ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. బోయన్పల్లి. ఏం ప్రాబ్లంతో వచ్చినావు? అలోపేషియా. ఎయిర్ ఫాల్ అయిపోయింది. మొత్తం గుండు అయిపోయి ఉండే. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డావు? 5-6 years నుంచి. ఎన్ని వాడినా తక్కువ కాలేదు. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినాక తగ్గింది. మొత్తం తగ్గిపోయింది కదా వంగు. గుడ్. చిక్కగా వచ్చేసినాయి మొత్తం. ఎంత డిప్రెషన్లో ఉంటాయి అప్పుడు. అటు మరలు వెనకకి లేవట వెనకకి లేవట బెట్ట. అట్లా ఇదంతా ఎంత పెద్ద ప్యాచ్ ఉండే. గుడ్. ఎన్ని రోజులలో వాడు తగ్గిపోయింది నీకు? 1.5 year వాడినావు. ఇట్లా నిమ్మలంగా చెప్పినట్టు ఇంటే ఇట్లా మంచిగా అవుతుంది. ఓకేనా? హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర ఇట్లా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. మంచి మందులు, మంచి డాక్టర్ ఉండాలి. ఓకేనా? ఏమవుతుంది మీకు? సార్ మా పాప సార్ ఎన్ని కష్టాలు పడ్డావు చెప్పు. చాలా చెప్పడానికి లేదు సార్, అసలు చెప్పలేను. మీ కాడికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాతనే చాలా బాగా ట్రీట్మెంట్ అయింది. మంచిగా ఫిట్ వచ్చింది. మొత్తం వచ్చేసింది. ఇంకా వచ్చింది. ఇంకా మొత్తం వచ్చేసింది. థ్యాంక్ యూ సార్. చెప్పినట్టు ఇన్నో మళ్ళీ టైంకి వచ్చినావు, కరెక్ట్ వాడిరు, ఈ రిజల్ట్ వచ్చింది. హోమియోపతిలో ఇట్లా మంచి డాక్టర్ చెప్పినట్టు ఇంటే సక్సెస్ఫుల్. 1 నెల వాడి ఇంకా కాలేదు, 2 నెలలు వాడి ఇంకా కాలేదు, ఇంకా తగ్గలేదు అని చెప్తే మనం చేయలేము కదా. మెకానిజం కాదు కదా. బయట కూడా చెప్పారు ఇక్కడ మన దగ్గర ఇక్కడ ట్రీట్మెంట్ అయితే బాగా తగ్గుతుంది అని చెప్పిండ్రు. ఆ హోప్ మీదనే అంత కంటిన్యూగా వాడినాం సార్. బయట ఫ్రెండ్స్ చెప్తే వచ్చినాం. అవును సార్. మళ్ళీ అంత సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంది. ప్రజలకు తెలవాలి హోమియోపతిలో ఇలాంటి క్రానిక్ డిసీజెస్ శాశ్వతంగా పర్మనెంట్ తగ్గుతుందంటే ఈ విధంగా టైం ఇవ్వాలి డాక్టర్కు. చెప్పినట్టు వింటే సక్సెస్. డాక్టర్ల పనే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, మీకు డిసీజ్ క్యూర్ చేయడానికి. మనం చెప్పినట్టు వింటేనే తగ్గుతుంది. ఓకేనా? ఏం పేరు? నాగేశ్వరరావు నా పేరు. నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఏం బాధతో వచ్చారు? నాకు ఫైల్స్ ఉండే ఒక 4-5 years నుంచి ఫైల్స్ బాగా ఇబ్బంది అవుతుండే. ఫైల్స్ నుంచి ఎక్కడెక్కడ పోయినావు? ఏం చెప్పి డాక్టర్? ఆయుర్వేదిక్ డాక్టర్ పోయినా, అలోపతి కూడా తీసుకున్నా. ఆయుర్వేదిక్ అయితే నేను అది ఖాయం చూడని గోళీలు వేసుకుంటుంటే మోషన్ ఫ్రీ పాస్ గానికి. అయితే ఇప్పుడు అది మీ దగ్గరకు వచ్చినందుకు అది ఒక 1 month నుంచి తీసుకున్నా. నాకు ఆల్మోస్ట్ 90% క్యూర్ అయిపోయింది. వెరీ గుడ్. మరి తర్వాత ఇక కొద్దిగా ప్రెజర్ చేయాల్సి వస్తుంది. అది కూడా మీరు చెప్పింది, అది కూడా క్లియర్ అయిపోతుంది అని. అది కూడా అయిపోతుంది. దానివల్ల నాకు మంచిగా చాలా సంతోషం ఉంది ఇక్కడికి వచ్చినందుకు. సంతోషం. మీ మేడం కదా. మేడం గారు మీ పేరేంటి? నా పేరు అంబుజ. అంబుజ గారు మీకేం తక్కువ ఉంది హోమియోపతి వాడినాక? నాకు కాళ్ళ నొప్పులు, దురద అవి చాలా ఉండే. 90% వరకు తగ్గింది. కాకపోతే ఇప్పుడు కొంచెం. ఎన్ని నెలలు వాడుకొని? నాకు ఇప్పుడు 4 నెలలు అవుతుంది. ఇది 4వ విజిటా 5వ విజిటా? 1, 2, 3, 4 4వ విజిట్. 3 నెలలు వాడినావు. 3 నెలల్లో నీకు ఇంత డెవలప్ అయిందంటే
మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న సమస్య హోమియోపతిలో ఇంత తగ్గిందంటే హోమియోపతి ర్యాపిడాస్లో ఉన్నా ర్యాపిడే. వెరీ గుడ్. కరెక్ట్ డాక్టరు కరెక్ట్ మెడిసిన్ ఉంటే ఇంత ర్యాపిడ్ పనిచేస్తుంది. నేను బ్లైండ్ మందు గుడ్డిగా మనం ఏదో ఒకటి ఇచ్చినా మనకు అది రాంగ్ రూట్లో వెళ్ళిపోయి పనిచేయదు. అప్పుడు మనం అనుకుంటాం హోమియోపతి వాడినా 3 ఏళ్ళు వాడినా 4 ఏళ్ళు వాడినా తక్కువ వాలి అంటారు. సిస్టమ్ బదనాం చేస్తారు. సిస్టమ్ తప్పు లేదు. హనుమాన్ గారు హోమియోపతి కనిపెట్టిండు, ఆయన అలోపతి డాక్టరే హోమియోపతి కనిపెట్టిండు. దానికంటే ర్యాపిడ్ ఉంటే బట్టికే కనిపెట్టిండు కాబట్టి దాన్ని చూపించేటోళ్ళు లేక అట్లా. ఓకేనా, థ్యాంక్ యూ. డాక్టర్ గారు ఒక కాల్ ఉన్నారు, మాట్లాడదాం. దేవి అని. దేవి గారు నమస్తే అండి. హలో చెప్పండి అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో నమస్తే అండి. నమస్తే దేవి గారు, చెప్పండి. ఏం లేదండి, మాకు ఇక్కడ వర్క్ చేస్తారు ఒక అబ్బాయి, వాళ్ళ మిసెస్ కి కొంచెం పెరాలసిస్ వచ్చింది అనమాట. నోరు మాట పడిపోయింది, కాలు చేయి కూడా సరిగా రావట్లేదు. వయసు ఎంత? వయసు 32 అట్లా ఉంటాయండి. చిన్న ఏజే కదా? ఏంటండి? చిన్న వయసే కదా? చిన్న వయసేనండి. ఓకే. అది అమ్మాయి మాట్లాడలేకపోతుంది. అది పెరాలసిస్ వచ్చింది ఒకటి, కర్ణపేరి ఒకటి పగిలిపోయింది డెలివరీ టైంలో. హై బీపీ వచ్చి, అది బ్లడ్ క్లాట్ అవుతుంది, బ్రెయిన్లో హెమరేజ్ అవుతుంది. హెమరేజ్. ఆయనకు షుగర్ గిట్ ఉందా? షుగర్ ఏం లేదండి, హై బీపీ వచ్చిందండి. అది హై బీపీ వల్ల రక్తము పగిలిపోయి రక్తనాళాలు చితికిపోయి రక్తం గడ్డ కడుతుంది, అందుకే అట్లా అవుతుంది. మన దగ్గర తగ్గిపోతుంది. ఎక్కడెక్కడ వాడిరు? ఇంకా ఏం వాడలేదండి. ఇంకా మీరు చూసే మేము ఎంత తొందరగా వస్తే తొందరగా లేస్తాడు. ఎందుకంటే అలోపతిలో తిరిగి మీరు ఒక చిన్న హెల్ప్ అండి. మీరు అంటే మామూలుగా మీరు అన్నారు కదా, ఈ దీనిలో పోస్టుల్లో పంపిస్తాము డబ్బు ఇది అని అన్నారు కదా. అవును. అలా మళ్ళీ చేయమంటారా మరి? మీకు కొరియర్ చేస్తే మీరు ఆ ఫస్ట్ నంబర్ నోట్ చేసుకోండి. ఫస్ట్ నెంబర్ ఉంది 944. ఆ 944 నువ్వు నోట్ చేసుకొని దానికి మీరు ఫోన్ చేసి మాట్లాడండి, మా అసిస్టెంట్లు చెప్తారు. మీ అడ్రస్ మీరు దాంతో మాట్లాడితే వాళ్ళు మన అసిస్టెంట్లు మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తారు. మీకు వీడియో కాల్ చేసి మాట్లాడతా. వీడియో కాల్లో ఆ పిల్లగాని చూపించాలి నడిచేది. అమ్మాయిని చూపిస్తే మాకు ఆమె కండిషన్ ఏందో అర్థమవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఏ జిల్లా మీది? ఇక్కడేనండి, హైదరాబాద్. హైదరాబాద్ ఎక్కడ? మోకిలా దగ్గర. మోకిలా. ఓకే ఓకే. రామంతపూర్ దగ్గరే కదమ్మా? అవునండి. చిక్కడపల్లికి దగ్గరే కదా? కానీ వాళ్ళు రాలేకపోతే మీరు డైరెక్ట్ ఇంటికే తెప్పించుకోండి. నేను వీడియో కాల్లో ఆమెను చూసి ఆమె లక్షణాలు తీసుకొని మందు పంపిస్తా. ఎప్పుడు చేయమంటారండి? రేపు పొద్దున 10 తర్వాత ఫోన్ చేయండి ఆ నంబర్కు. ఓకే అమ్మా. ఓకే. అంటే ఎవరైనా కాలర్సింగ్ కేసు దూరంగా ఉన్నా సరే వీడియో కాల్ మాట్లాడొచ్చు. మన రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకించి చాలా మంది రావాలంటే హైదరాబాద్ రావడం కష్టం కదా. వాళ్ళు డైరెక్ట్ వీడియో కాల్ చేసి వాళ్ళ బాధలు అంతా అడ్రస్ పెడతారు. వాళ్ళ బాధలు చూడాలంటే మనకు వీడియో కాల్ చేస్తారు. వీడియో కాల్లో వాళ్ళ బాధలు చూసి వాళ్ళ లక్షణాలు తీసుకొని మందు కొరియర్లో పంపిస్తే అక్కడ సక్సెస్ అయిపోతున్నారు. మన దేశం రాష్ట్రాలే కాకుండా ఇతర దేశాలకు కూడా, ఆస్ట్రేలియా, అమెరికా, ఆఫ్రికా ఇవన్నీ పోతున్నాయి హోమియోపతి మందులు మనవి. అక్కడనే వాళ్ళు మంచిగా అయిపోతున్నారు. కాబట్టి మీరు దగ్గరికి హైదరాబాద్ దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఆ 2 నంబర్లు మీరు నోట్ చేసుకుని పర్సనల్ నంబర్లు. మీకు ఏదైనా సమస్య ఉంటే ఓపీ టైంలో మార్నింగ్ 10 తర్వాత 10 to 4 మధ్యలో మాట్లాడండి. మీకు ఏదైనా ఉంటే చూసి మీకు మందులు కొరియర్లు వేసేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకే అండి. మరొక కాల్ ఉన్నారు, తీసుకుందాం. శివ గారు నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. నాది పాలు బాగా తిమ్మిరెక్కిందండి, చాలా రావట్లేదు. లెఫ్ట్ లెగ్ కాళ్ళు తిమ్మిరెక్కుతున్నాయా? అవునండి. 2 కాళ్ళ? డయాబెటిక్ కాదండి, డయాబెటిక్ షుగర్ కూడా లేదు. డయాబెటీస్ వల్లనే తిమ్మిరెక్కుతుంది. రక్తనాళాలు డయాబెటీస్ కాదు డయాబెటిక్ కాదు. డయాబెటిక్ ఫుడ్ అదే అల్సర్ పుండు గిట్ అయిందా? ఏం కాలేదు. తిమ్మిరి వస్తుందంటే నీకు రక్త ప్రసరణ తగ్గిపోతుంది. రక్తనాళాలు చిక్కగా, బ్లడ్ చిక్కగా అయితే అది బ్లడ్ క్లాట్ అయిపోతుంది. అది డయాబెటీస్ తగ్గించుకుంటూ ఆ తిమ్మిర్లు పోయేటట్టు మనం. లేకుంటే బ్రెయిన్లో కూడా బ్లడ్ క్లాట్ అయిందనుకో పైరాలసిస్ వస్తుంది, కాలు చేతులు పడిపోతాయి. ఆ స్టేజ్ రాకముందే హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది, మీరు వెంటనే వచ్చి కలవండి. ఓకే.
ఓకేనండి, మరొక 2 బైట్స్ ఉన్న చూద్దాం. ఏం పేరమ్మా? భిక్షపతికి ఏం బాధ ఉండే, ఎందుకు వచ్చి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఇంతకుముందు? ఫస్ట్ క్యాన్సర్ వచ్చేసారు. 13 ఏళ్ళ సంది క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ బంద్ అయినాక మళ్ళీ ఓపెన్ సర్జరీ అయింది. అది అయిపోయినాక మంచిగా ఉండాలని అనుకున్నాం. మొత్తం మూల పడ్డాడు, కాజాయి మీదకెళ్ళి వచ్చింది, నరాలు పని చేస్తలేదు, మాట వస్తలేదు, నిద్ర పోతలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడిన ఎన్ని రోజులు అయింది? అది నెల అయింది. ఏళ్ళకి నెల, ఇది 2వ విజిట్. ఈ నెలలో ఏమేమి తక్కువ ఉంది ఆయన దగ్గర? ఈ నెలలో కొంచెం ఈ బ్రెయిన్ తక్కువ. బ్రెయిన్లో గడ్డలు ఉన్నాయని చెప్పిన. నేను చెప్పింది అదే, మీరు ఎక్స్రే తీసుకొని ఎంఆర్ఐ తీపించినాక అదే చెప్పారు. మరి నేను చూసి చెప్పింది ఒకటే కదా. ఒక 15-20 వేలు ఖర్చు పెట్టినాక మళ్ళీ వాళ్ళకి అదే చెప్పిరి. కాబట్టి ఇప్పుడు ఆ బ్రెయిన్లో ఉన్న క్లాట్స్ అని కరిగిపోయేటట్టు మందులు ఇచ్చిన. నెలలో తేడా కనిపించిందా? వెరీ గుడ్. ఏం భిక్షపతి అనిపించిందా? వెరీ గుడ్. ఇప్పుడు అట్లనే వాడుకుంటూ పోతే 6 నెలలు వాడితే మళ్ళీ రన్నింగ్ చేస్తాడు చేస్తా. ఏం పేరమ్మా? రాజలక్ష్మి. రాజలక్ష్మి, ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? అంబర్పేట నుంచి వచ్చిన. ఏం బాధతో వచ్చినావు? కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, మొక్కల నొప్పులతో నడవలేని పరిస్థితిలో వచ్చినావు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో మందులు వాడే నెల అవుతుంది. నెల అయింది. నెలలో ఏమేమి మార్పు వచ్చింది? కొద్దిగా మార్పు వచ్చింది, నడుస్తున్నా. కొద్దిగా నడుస్తున్నావు కదా? నొప్పులు ఉన్నాయి కదా? ఉన్నాయి. ఒక నెలకు పోతాయి పోవు, కానీ ఇప్పుడు నీకు తేడా అయితే కనిపించింది కదా? కొద్దిగా తేడా ఉంది. బయట మందులకు ఇక్కడ మందులకు తేడా ఉంది కదా? సార్ చెప్పు, అమ్మగారు ఏమంటారో చెప్పు. సార్ మీ పేరు? రామస్వామి. రామస్వామి గారు, అమ్మకు ఎట్ట పని? హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న దవాఖానలను తిరిగిన తర్వాత ఈ డాక్టర్ గారు టీవీలో చూసి వచ్చిన నెల రోజుల తర్వాత మార్పు కనబడ్డది కాబట్టి మళ్ళీ ఇక్కడనే వచ్చిన 2వ విజిట్. ఓకే. ఇగో 6 నెలలు వాడితే అమ్మకు పట్టుకోకుండా గిద్ద పోయేటట్టు చేస్తా. ఆ లోపల జాయింట్ల లిగమెంట్స్ అన్నీ అణిగిపోయినాయి. రైట్ డాక్టర్ గారు, ఇప్పటివరకు మనం చాలా మందిని చూసాం. అందరూ కూడా చాలా వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు. అసలు హెయిర్ లేని ఆమెకి ఒక కర్లీ హెయిర్స్ వచ్చినాయి. చాలా బాగుంది. అమ్మాయి ఫస్ట్ వచ్చినప్పుడు డిప్రెషన్తో ముఖం కూడా చూపించారు, తలకాయ కిందికి పెట్టుకుంది. మా హెయిర్స్ వచ్చినాక మంచిగా ధైర్యంగా మాట్లాడగలిగింది. అంటే హెయిర్స్ ముఖానికి అందం. ఆ ఎంటికలు పోయినప్పుడు ముఖంలో కళ పోయింది. మళ్ళీ ఎంటికలు రాగానే ఎంత కళ వచ్చింది చూడు. కాబట్టి హోమియోపతిలో ఎక్కడెక్కడో హెయిర్స్ అవి ట్రీట్మెంట్ అని పోతున్నారు. సింపుల్ డోసు, లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటేనే పోతుంది హెయిర్ ఫాల్. ఉత్తగా వైరస్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉంటుంది లోపల. బ్లడ్లో విషపూరితమైన టాక్సిన్స్ ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది. దాన్ని కరెక్ట్ చేస్తే శాశ్వత పరిష్కారం. ఇవి ప్రజలకు ఇప్పుడు అర్జెంట్, ఇప్పుడే తెల్లారే మంచిగా కావాలని పోతే తక్కువ అవుతుందా? లోపల సమస్యలు అన్నీ పోవాలి కదా. సమస్య అంత క్యూర్ అయితే అది పర్మనెంట్ అవుతుంది. ఇక ఎట్లుంటుంది జనాల కంటే, ఇవాళ ఇవ్వగానే రేపు తెల్లారే మనకు ఎంటికలు రావాలంటే వస్తాయి. మరి అది ఏ ప్రాబ్లం అయినా అంతే. మంచి డాక్టర్ చెప్పినట్టు కరెక్ట్ టైం టు టైం మందులు వాడితే రోజుకు డెవలప్మెంట్ కనిపిస్తే అది కంటిన్యూ చేయాలి, ఎప్పటిదాకా అంటే నార్మల్ అయ్యేదాకా. ఓకే డాక్టర్ గారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే డాక్టర్ గారిని ఎవరైనా సరే కలవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి ఆ విజిటింగ్ డీటెయిల్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాల్ చేసి మాట్లాడవచ్చు. మరొకసారి మీ విజిటింగ్. ఓకే, ముఖ్యంగా ఏపీ ప్రజలందరికీ చాలామంది ఫోన్ చేస్తున్నారు మాకు. పాత వాళ్ళకి అందరికీ తెలుసు, కొత్త వాళ్ళు నోట్ చేసుకోండి. నెలకు 4 గురువారాలు. 4 గురువారాలు అయితే ప్రతి గురువారం మనం ఏపీకి రావడం జరుగుతుంది. ఫస్ట్ గురువారం విజయవాడలో హోటల్ మనోరమ. 2వ గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర, నెల్లూరు మెస్ అంటారు దాన్ని. నెల్లూరు మెస్ అంటే ఫేమస్, డాబా గార్డెన్. 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. ఈ అన్ని సెంటర్లో ఉదయం 9 గంటలకు ఓపీ స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్గా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ నంబర్లకు, మన పర్సనల్ నంబర్లు ఉన్నాయి, ఆ నంబర్లకు ఫోన్ చేసుకొని డైరెక్ట్ రావాలి. ఫోన్ మీద అపాయింట్మెంట్ ఉండదు, ఎందుకంటే జనాలు రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరు ముందు వస్తే వాళ్ళకు సీరియల్ నెంబర్ ఇస్తాం. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణలో హైదరాబాద్ చిక్కడపల్లి మెట్రో పిల్లర్ 1119 చిక్కడపల్లి మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ నెంబర్ చూసుకోండి. 1119 ఎవరిని అడిగే అవసరం లేదు. డైరెక్ట్ మెట్రో పిల్లర్ 1119 కాడికి వస్తే మీకు బోర్డు కనిపిస్తుంది. మెట్రో పిల్లర్ 1119
ఇది ఈ విధంగా తెలంగాణలో హైదరాబాద్లో మన చిక్కడపల్లిలో ఉంటాం కాబట్టి 6 days ఈ గురువారం తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటా. తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ హైదరాబాద్ చిక్కడపల్లి సెంటర్, నిజామాబాద్ నుంచి ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ నల్గొండ ఖమ్మం నుంచి కూడా ఈ చిక్కడపల్లికే వస్తారు. కాబట్టి చిక్కడపల్లి సెంటర్ అది ప్రతిరోజు ఉంటాం కాబట్టి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. కాబట్టి ఫోన్ ద్వారా అపాయింట్మెంట్స్ అడగకుండా డైరెక్ట్ వచ్చి విజిట్ చేయండి. మిగతా నేను పాత తెలంగాణ జిల్లాలో మన బ్రాంచెస్ డాక్టర్ శ్రీవాణి అన్న కూతురు డాక్టర్ దండెపు శ్రీవాణి మెదక్, సంగారెడ్డి అండ్ నర్సాపూర్లో ఉంటుంది. అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలంతా కూడా నర్సాపూర్ కానీ మెదక్ కానీ సంగారెడ్డిలో చూయించుకోవచ్చు. ఓకే, చూసారు కదండి. ఇక ఇది నాటి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కార్యక్రమం. నమస్తే.